బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 పై ఎమ్మెల్యేలతో అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం వ్యాఖ్య. ఆగస్టు 19 నుంచి P4 అమలు చేస్తామని సీఎం వెల్లడి. ఈఓసీ కార్మికులు వారి పిల్లలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ మేడ్ ఆఫ్ స్కిల్ శిక్షణ ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టీకరణ. శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకత మండలి 90 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు వెల్లడి. రైతులతో కలిసి వరి నాట్లు నాటిన కలెక్టర్ లక్ష్మీష. రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారమవుతుందని కలెక్టర్ వెల్లడి. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలని సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని వ్యాఖ్య. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చేయాలని జర్నలిస్టుల నేతలు ర్యాలీ. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి. జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. పేదరిక నిర్మూలనకి చేపడుతున్న జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సచివాలయంలో P4 పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని అన్నారు. బీఓసీ కార్మికులు వారి పిల్లలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ మేడ్ ఆఫ్ స్కిల్ శిక్షణ ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకత మండలి 90 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు వెల్లడించారు. విజయవాడ సీతారాంపురంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కార్యాలయంలో 25వ బోర్డు సమావేశం బోర్డు చైర్మన్ వలవల బుజ్జి అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికులకు డేటా ఎంట్రీ, డిజిటల్ మార్కెటింగ్, పైథాన్, ఎలక్ట్రికల్, మెడికల్ కోడింగ్, ఏఐ, ఎంఎల్ మరియు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లాంటి 41 కోర్సుల్ని 3 నుంచి 6 నెలల కాల వ్యవధిలో అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు 90 కోట్ల బడ్జెట్ ను కేటాయించామని తెలియజేశారు. అలాగనే విద్యార్థుల ఎంపిక విధానం ఆన్లైన్, ఆఫ్లైన్ లో ఉంటుందని చెప్పారు. మొబైల్ డెస్క్టాప్ యాక్సెస్ తో ఆన్లైన్ హెచ్డీ వీడియో ద్వారా లెక్చరర్లు శిక్షణ ఇస్తారని అన్నారు. ఈ పద్ధతిలో ఎక్కడి నుంచైనా శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. నమస్కారం. సుమారు 2 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల చైర్మన్గా వలవల బాబ్జీ గారిని నియమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు బరువైన బాధ్యత బాబ్జీ గారిని నియమించడం, అలాగే శేషగిరి బాబు గారు కమిషనర్ గారు, సెక్రటరీ గారు, అలాగే గంధం చంద్రుడి గారు సారథ్యంలో అందరం కూడా ఈరోజు ఇక్కడ 25వ భవన నిర్మాణ కార్మికుల బోర్డు మీటింగ్ అనేది జరగడం జరిగింది. అనేక విషయాలు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల పథకాలు ఈ డూప్లికేషన్ పేరుతో గత 5 సంవత్సరాలు కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగిందో 1214 మెమో ఇచ్చి, మరి దాని గురించి ముఖ్యంగా ఆ పథకాలను డూప్లికేషన్ ఎలా నివారించాలనే విషయం మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదుపరి మీటింగ్లో కూడా మరి ఈ విషయం మీద చర్చించాల్సి ఉంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఈ యొక్క జట్టు కార్మికులు మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు గుమ్ము కొట్టడం, మరి వాళ్ళకి సెక్యూరిటీ లేకపోవటం, లేకపోతే వాళ్ళకి టాయిలెట్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ళు స్కిల్ చేసే విధంగా అందులో నమోదు చేసుకోవడం, కానీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అది గ్రీవెన్స్ రేస్ చేసుకునే విధంగా కాంప్లెక్స్ ఉపయోగపడటంతో పాటు అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా, వాష్రూమ్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 3 నగరాల్లో పెట్టడం, అవి కానీ సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఒకటి పెట్టేలాగా చర్చ నడిచింది. అదేవిధంగా ఏసీఎల్స్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ కమిషనర్ లేబర్ వాళ్ళు పరిధి ఈ ఎక్కడి వరకు అనేది నిర్ణయించలేదు కాబట్టి
జిల్లాకు ఒక ఏసీఎల్ని పెట్టాలని, అదేవిధంగా వాళ్ళు ఒక భవనం నిర్మాణంలో ఉంటే ఎంత హెల్ప్ చేయాలి, వాళ్ళ పరిధి ఎంతవరకు అనేది ₹1,00,00,000 వరకు పరిధి పెట్టాలనేది ఈ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఎంజీ నరేగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భవన అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వతంత్ర సాకారమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలని సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పంట సాగుకు అవసరమైన ఎరువుల్ని సిద్ధంగా ఉంచామని, విచ్చలవిడి ఎరువులు వాడి నేలను నిస్సారం చేసుకోవద్దని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా, రైతు జి రవీంద్రనాథ్ ఠాకూర్ పొలంలో వరి నాట్లు వేసి రైతులు అన్ని విధాలా ఎదిగేందుకు మేమంతా వారి వెనక ఉన్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయని, ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎక్కడ ఎరువుల కొరత లేదని బయోమెట్రిక్ ఆధారిత ఆన్లైన్ విధానం ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు వినియోగించవద్దని, తెలుసో తెలియకో అలా వినియోగిస్తే నేల నిస్సారమై సాగుకి పనికి రాకుండా పోతుందని తెలియజేశారు. అలాగే వ్యవసాయ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలని సూచించారు. పచ్చి రొట్టెతో భూసారం పెరుగుతుందని, అదేవిధంగా ప్రకృతి సేద్య విధానాలను కూడా అనుసరించాలని సూచించారు. బుధవారం అందరూ అధికారులందరూ ఫీల్డ్కి వెళ్ళి రైతులతో మమేకమయ్యి ఆ రైతుల గురించి, అలాగే రైతులకి ఉన్న ఈ పథకాల గురించి, అలాగే ఇప్పుడు ఏరోవక స్టార్ట్ అయింది కాబట్టి ఈ సోయింగ్ గురించి, పంటల గురించి, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి రైతులతో చర్చించి ఉన్న పథకాల గురించి వాళ్ళకి చెప్పడము, ఇంకా ఫీల్డ్ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే అది తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశము. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా ప్రతి మంగళవారం, బుధవారం జరుగుతూ ఉంది. ఈవెన్ మండల స్థాయి అధికారులు, కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతుల నుంచి మంచి స్పందన ఉంది. రైతుల నుంచి ఏదైతే అక్కడ సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేంటి, అట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూలు ఉంటే అవి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కార్పొరేషన్ మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇది ఎరువులు సప్లై ఇష్యూ అయితేనేంటి, విత్తనాల ఇష్యూలు అయితేనేంటి, అలాగే పురుగుల మందుల ఇష్యూ అయితేనేంటి, దీని గురించి కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు సోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి జిల్లాకు కావాల్సిన ఎరువుల సరఫరా ప్రస్తుతానికి కంప్లీట్గా సఫిషియెంట్గా ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో బయోమెట్రిక్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి బయోమెట్రిక్ అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది. డీబీటీ అప్డేషన్ చేయకుండా కనుక ఇండియన్ పెడితే ఇండియన్ కూడా రైజ్ అవ్వదు. అది సొసైటీ వాళ్ళు కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తే చెప్పాము వాళ్ళకి, అది టెక్నికల్గా ఉంది కాబట్టి అది ఫాలోఅప్ చేసుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మరి ఎక్కువగా భూమిలో పోస్తే మీకు తెలిసే ఉంది, భూమి సారం కూడా పోతుంది, అంత పంట కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వడానికి కంపల్సరీగా అన్ని చోట్ల స్టాక్ రెడీగా ఉంది. దానికి కావాల్సిన ఇండియన్స్ ఎప్పటికప్పుడు పెట్టుకున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే అగ్రికల్చర్ మినిస్టరు, అలాగే సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ గారు అందరూ ఎప్పటికప్పుడు కలెక్టర్తో టీసీ తీసుకొని, వీసీ తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. మేము కూడా ఫీల్డ్ లెవెల్లో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో కూడా కమిటీలను పెట్టి ప్రత్యేకంగా కమిటీస్ ద్వారా ఈ ఇది మన ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయిస్తున్నాము. అలాగే గోడౌన్స్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి స్టాక్స్ చెక్ చేస్తూ ఉన్నాము. స్టాక్ అయిపోయిన వెంటనే ఇండియన్ పెట్టి ఎప్పటికప్పుడు తెప్పించేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే ఎక్కడ సప్లై సమస్య లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ వరకు వస్తే రైతులకి ఒకటి ఆ తపన ఉంటుంది, ఒకేసారి మొత్తం తీసుకెళ్ళి పెట్టుకోవాలి, అన్ని డోసెస్ కావాలంటే మొత్తం పంటలు కావాల్సింది ఒకసారి తీసుకెళ్ళాలని ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతులకి ఏంటంటే ఒకటి బేసల్ డోసు, తర్వాత 2 డోసు వేస్తారు. ఫస్ట్ ఇత్తనాలు వేస్తున్నప్పుడు, అలాగే టాప్ డోస్ ఏదైతే ఉన్నాయో దీనికి 2 రకాలుగా ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బేసల్ డోస్కి గ్రాన్యూల్ వేస్తాము, అదే టాప్ డ్రెస్కి ఏదైతే ఉందో దానికి నానో యూరియా కూడా రావడం జరిగింది. ఈ నానో యూరియాని స్ప్రే చేయడం వల్ల మనకు కన్జంప్షన్లో దాదాపుగా 50% తగ్గుతుంది. దీని ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతాయి, అలాగే ఈ ఫర్టిలైజర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది కాబట్టి సాయిల్ హెల్త్ బాగుంటుంది. దీన్ని కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రైతుల్లో కొంచెం ఏమంటారు దానికి రష్ ఉంది, ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఏంటో ఎట్లా అనేది. దయచేసి భయపడకండి, సఫిషియెంట్ ఫర్టిలైజర్ సప్లై ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి వర్యులు స్టేట్ లెవెల్ నుంచి అష్యూర్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇంటర్ జిల్లాలో సఫిషియెంట్ ఉంది. ఎక్కడ డిస్ట్రిబ్యూషన్. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావారవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా
విజయవాడ అధ్యక్షులు చావా రవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాటి పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కి వినతి పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్తగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే నినాదంతో ఈరోజు అప్లికేషన్స్ మంజూరు చేయాలని, అలాగే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు అందజేయడంతో పాటు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడలో ప్రెసిడెంట్ బోర్డు ధర్నా కార్యక్రమం చేపట్టి సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించాం. ముఖ్యంగా 2019లో ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఉండగా దాదాపు 23,000 మందికి జర్నలిస్టులకి అక్రిడేషన్స్ కార్డులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో వాటిని రకరకాల నిబంధనల పేరుతోటి కుదించారు. అవి 9,000కి పడిపోయాయి. ఇప్పుడు దాదాపుగా దీనివల్ల 1,000 మంది సంవత్సరాల తరబడి అక్రిడేషన్ లేకపోవడం వల్ల ఇతర సౌకర్యాలు అమలు కాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ముందుగా అక్రిడేషన్ కార్డులు అందరికీ కూడా మంజూరు చేయాలని, అలాగే హెల్త్ స్కీమ్ సంబంధించి ఇప్పుడే బాబు గారు చెప్పినట్టు అది 2.5 లక్షలు అమలు అవుతూ ఉంది. దానిని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైట్ కార్డు హోల్డర్స్కి 25 lakhs వరకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. జర్నలిస్టులు మాత్రం 2.5 లక్షలు మాత్రమే కవర్ అవుతుంది. అందువల్ల దీన్ని కూడా పెంచాలని, అలాగే ప్రమాద బీమా గతంలో ఇదే టీడీపీ గవర్నమెంట్ అమలు చేసింది. జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే 10 లక్షల రూపాయల బీమా చెల్లించేవారు. ఆ సౌకర్యాన్ని మరలా పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అలాగే వృత్తిపరమైనటువంటి కమిటీలు కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్తో సహా మిగిలిన అన్నీ కూడా అటాక్స్ కమిటీ, అలాగే అక్రిడేషన్ కమిటీ, అలాగే త్రైపాక్షిక కమిటీ, అలాగే రకరకాల కమిటీలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ కమిటీలన్నింటినీ కూడా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా కేంద్రంలో కలెక్టర్లకు, అలాగే జిల్లా మంత్రులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండంలో ఉన్నటువంటి ప్రధానమైన 6 డిమాండ్లు ఏమిటంటే, అక్రిడేషన్స్ గడువు అయిన తర్వాత పొడిగిస్తున్నారు. అలా కాకుండా కొత్త అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని ఆ విజ్ఞాపన పత్రాలను కోరాం. అలాగే జర్నలిస్టులందరికీ కూడా ఇంతకుముందు ప్రమాద బీమా పథకం ఒకటి ఉండేది, దాన్ని అమలు చేయట్లేదు. కాబట్టి ప్రమాద బీమా అనేది జర్నలిస్టులందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి, త్వరగా అమలు చేయాలని చెప్పి మనం విజ్ఞాపన పత్రాలను కోరటం జరిగింది. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇప్పుడు మనకి పట్టణ ప్రాంతాల్లో జిల్లా కార్డు హోల్డర్లందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇవ్వటం జరుగుతూ ఉంది. అలా కాకుండా మన జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి విజ్ఞాపన పత్రంలో కోరటం జరిగింది. అలాగే మనకి హెల్త్ స్కీమ్, ఈ అక్రిడేషన్లకి హెల్త్ స్కీమ్కి కూడా లింక్ పెట్టడం జరిగింది. కాబట్టి జర్నలిస్టులందరికీ కూడా కొత్త అక్రిడేషన్ ఇస్తే ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా హెల్త్ స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి మేము విజ్ఞాపన పత్రాలు కోరాం. అలాగే ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే, సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్ రంగంలో సేవలు అందించి రిటైర్ అయినటువంటి జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో, తమిళనాడు, బీహారు, హర్యానా, మహారాష్ట్ర, ఇటువంటి రాష్ట్రాల్లో ఈ పెన్షన్ స్కీములు అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి జర్నలిస్టులకి, ఈ రిటైర్ అయిన జర్నలిస్టులందరికీ కూడా ఈ పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి
డిజిటల్ సేవలలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ పై అవగాహన కల్పించాలని అన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలాగా నేటి నుంచి ప్రతి నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల చేతిలో ప్రభుత్వంలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ పై సచివాలయ అధికారులు సిబ్బందితో అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య మంగళవారం బందర్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడారు. దేశంలోని తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకుని రావడం జరిగిందని, దీనిలో భాగంగా ఒక్క నెంబర్తో 26 శాఖలకు చెందిన 200కు పైగా సేవలు ప్రతి పౌరునికి అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలియజేశారు. అవగాహన ర్యాలీలో గ్రామ వార్డు సచివాలయాల విఆర్ఓలు, విలేజ్ సర్వే అసిస్టెంట్లు, వార్డు రెవెన్యూ సెక్రటరీలతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్ సెక్రటరీలు, ఫిషరీస్ అసిస్టెంట్లు, వార్డు హెల్త్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని అవగాహన కల్పిస్తారని అన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతి నెల నిర్వహించే ర్యాలీలను పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట మార్చి ప్రజలపై పెను భారాలు మోపుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని గ్రహించాలని ఆయన ప్రజలకు సూచించారు. విద్యుత్ సంస్కరణల పేరిట కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కలిపి 50,000 కోట్ల భారం మోపారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వామపక్షుల ఆధ్వర్యంలో గాంధీ హిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళనకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజలంతా గ్రహించాలని అన్నారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పగలకొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రజలపై పెనుభారాలు మోపుతున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల వలన 500 రూపాయల కరెంటు బిల్లు 10 రెట్లకు పెరుగుతుందని, సామాన్య మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ ఛార్జీలు పెనుభారంగా మారతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటిస్తూనే మరొక వైపు 12,000 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీలు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, ప్రజలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేటటువంటి విధానాన్ని ప్రజలు గ్రహించవలసిందిగా, కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు గమనించవలసిందిగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల విద్యుత్ ఛార్జీలు పెంచము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి. అదే నారా లోకేష్ చెప్పాడు, స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పి. వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలపైన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతోటి భారాలు మోపటం, అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించాలని, అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా, అదానితో జరిగిన సెకీ ఒప్పందాలు రద్దు చేసి విద్యుత్ వ్యవస్థను కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. మేము మొదటి నుంచి అవుతున్నాం, మీరు మాట తప్పి ప్రజల నెత్తి మీద ఈ భారాలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రతిఘటిస్తారు, గతంలోగానే మరలా పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాం. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలన్నిటినీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకం. ఈరోజు 4 రోజుల బిల్లులు జూలై నెల ఆగస్టుకి జనం లోన్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి వేల బిల్లులు. అంతకుముందు 500, 600 వచ్చేవాళ్ళకి ఇప్పుడు 2,000, 3,000 వస్తున్నాయి. చిన్న షాపులకు 2,000, 3,000 వచ్చేవాళ్ళకి ఇప్పుడు 10,000, 15,000 వస్తున్నాయి. కొంతమందికి అయితే 25,000 వస్తున్నాయి. ఈ విజయవాడలోనూ కొంతమందికి లక్షలు కూడా వచ్చినాయి. విద్యుత్ శాఖ మంత్రి అంగీకరించారు కూడా. అంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఓ పెద్ద శాపంగా మారింది. ప్రజలకి విద్యుత్ సంస్కరణల పేరుతోటి ఉరి బిగిస్తూ ఉంది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఉరి బిగిస్తూ ఉంటే మాత్రం మేము వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోము. ఈరోజు ప్రజలే ప్రభుత్వం అమలు పరుస్తామని మాట ఇచ్చిన 429, 465 జీవోలను తక్షణమే అమలు చేయాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు సురేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీల
పలు సమస్యలు పరిష్కారం దిశగా ఫెడరేషన్ పనిచేస్తుందని వెల్లడించారు. జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపీ, పిఎంపీ సంఘాల సమైక్యాత్మ సమావేశం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ప్రధాన నాయకులతో గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు తెలిపారు. 429, 465 జీవోలను తక్షణమే అమలు చేయాలని, ఆర్ఎంపీ, పీఎంపీ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరటం జరిగింది. కార్యక్రమంలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఆర్ నాగేశ్వరరావు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు, వి రాంబాబు, శ్రీనివాస్, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కొండశెట్టి సురేష్ బాబు, జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల నాయకులతో చర్చిస్తూ గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలని కలుపుకుంటూ మా సమస్యల పోరాటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీని నమ్మి గ్రామీణ వైద్యులందరూ సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు తెలపడం జరిగింది. దాని కారణంగానే అధికారంలోకి రావడానికి కూడా ముఖ్య కారణం ఒక కారణం. వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే సీఎం గారు కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ మా సమస్యల పరిష్కారానికి ఎక్కడ కృషి చేస్తున్న దాఖలాలు కూడా లేవు. కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని ముందుకెళ్తున్నాము. అలాగే నందిగాం నుంచి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ నాగేశ్వర గారు, మచిలీపట్నం నుంచి బిఆర్ ఆంజనేయులు గారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా మా సమస్యను త్వరితగతిన మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే 429 జీవోని ఇంప్లిమెంట్ చేసి త్వరితగతిన మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఎలాంటి కమిటీలు అవసరం లేదు, ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఆల్రెడీ 2 జీవోలు ఇవ్వడం జరిగింది. మీరు ఇంటెలిజెన్స్ సర్వే పెట్టుకుంటారు, ఏం సర్వే పెట్టుకున్నారో పెట్టుకోండి. పబ్లిక్తో ఇంటరాక్షన్ అవ్వండి. పబ్లిక్ నుంచి మీకు మెడికల్ సర్వీసు, మెడికల్ అసిస్టెన్సీ, ఎనీ కైండ్ ఆఫ్ టైం, ఎర్లీ అవర్స్ ఆఫ్ డే అండ్ మిడ్ నైట్ ఎవరు వచ్చి తలుపు కొడితే డాక్టర్గా మీకు ట్రీట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ డే మీ ఐరీ ఇన్స్టిట్యూట్కి పంపించి మిమ్మల్ని సేవ్ చేస్తున్నారనేది మీరు పబ్లిక్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోండి. ఆ వెరిఫికేషన్ అనేది అందులో పాజిటివ్ వచ్చి అందులో 85 to 90% పాజిటివ్ రెస్పాండ్ ఉంటేనే మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. ఎందు నిమిత్తం అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సర్క్యులర్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి కూడా గ్రామీణ వైద్యులకు సంబంధించింది ట్రైన్డ్ అయ్యే పర్సన్స్ కూడా మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నారు. ఇవ్వమని చెప్పినప్పుడు మీరు అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి మీరు దారి చూపించాలి. ఆ బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కూడా కష్టపడి ఈ రోజున ఇంటర్మీడియట్లు చదువుకుని 20 years అబవ్ వాళ్ళు కష్టపడి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ట్రైనింగ్ నేర్చుకుని బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. దీని నిమిత్తం ప్రత్యేకంగా పాండమిక్ స్టేజ్ పీరియడ్లో ఎంతమందిని 2021లో మీరు ట్రీట్మెంట్ ఆపమంటే ఆపాము, 2021లో మీరు కంటిన్యూ చేయమంటే చేశాము. ఆ నిమిత్తం రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కోల్పోయాము, మెంబర్స్ ను కోల్పోయాము. ఉన్న నాయకులు కూడా పబ్లిక్. కరేడు గ్రామంలో ప్రభుత్వాలు అన్యాయంగా భూసేకరణ చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గం కన్వీనర్ నేతి మహేశ్వరరావు ఆరోపించారు. రైతులు ప్రభుత్వాలు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. వారికి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. చేవూరు, రావూరు, కరేడు గ్రామాలలో జరుగుతున్న భూసేకరణ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గం కన్వీనర్ నేతి మహేశ్వరరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ చట్టం 2013ని సంపూర్ణంగా అమలు చేయాలని తెలిపారు. భూసేకరణ చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా రైతుల భూములను తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకి వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తున్నారని, ఆయన ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు. అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకులైన కేజ్రీవాల్ ని తీసుకువచ్చి పోరాటానికి మద్దతిస్తామని తెలిపారు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కరేడు ఉద్యమం సంబంధించి కరేడు అనే ప్రాంతంలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన భూములను విశ్వేశ్వర రెడ్డి అనే జగన్ రెడ్డికి సంబంధించిన బంధువుకి గత ప్రభుత్వం ఇవ్వడానికి జీవో ఇస్తే ఆ ప్రభుత్వం మీద 100 ఆరోపణలు చేసి అసలు ఇతను బినామీ కంపెనీ అని చెప్పి మాట్లాడిన లోకేష్ బాబు ఈరోజు అదే కంపెనీకి దగ్గరుండి భూములు ఇచ్చే విధానం మీదే మనం చూస్తూ ఉన్నాం. ఈ పరంపరలో ఆమ్ ఆద్మీ పార్టీగా గత 3 నెలల నుంచి గ్రామాల్లో తిరిగి 2013 భూసేకరణ చట్టాన్ని ఎలా తొంగలో దొక్కారు, 2018 భూసేకరణ చట్టాన్ని ప్రకారం సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అనేది లేకుండా, అంటే సామాజిక అంశాల పరిశీలన కూడా లేకుండా భూమి ఎలా తీసుకుంటున్నారు అంశాల మీద గ్రామం తిరిగి రైతులకు మేము పార్టీలు వదిలేయని చెప్పిన ఫలితమే జూన్ 29న హైవే మీదకి వచ్చిన పరిస్థితి. ఎప్పుడైతే హైవే మీదకి రైతులందరూ రావడం మొదలుపెట్టారో
రైతులు ఐక్యంగా ఉండటం ఓరలేని పార్టీలన్నీ కూడా మళ్ళీ ఎంటర్ అయిపోయి గ్రామాల్లో వర్గపోరు సృష్టించడం మొదలుపెట్టిన ఫలితం ఈరోజు చూస్తూ ఉంటే అజిత్ రెడ్డి అనే రైతు నాయకుడిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ రైతు నాయకుడిని అరెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ సంబంధించిన సాక్షి మీడియాలో వాళ్ళు వేసిన వార్త వేమిరెడ్డి అనుచరుడు స్మగ్లర్ అని పెట్టారు. రైతు నాయకుడిని స్మగ్లర్ చేసేసిన పరిస్థితి. అంటే రెండు పార్టీలు సిండికేట్గా మారి గ్రామాల్లో రైతులు కలిసి ఉంటే ఎలా? సో మన పని తమ కస్టమర్ల కోసం గతంలో కంటే అరుదైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని పూజ్తా హ్యాండ్లూమ్స్ అధినేత గోలి రాము తెలిపారు. ప్రతి 15,000 కొనుగోలుపై 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కస్టమర్ల కోసం మరెన్నో ఆఫర్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా తమ షోరూం ని వీక్షించి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బెంజ్ సర్కిల్లోని పూజ్తా హ్యాండ్లూమ్స్ లో శ్రావణ మాసం కోలాహలం ప్రారంభమైంది. తమ కస్టమర్ల కోసం కన్నీవిని ఎరుగని రీతిలో గొప్ప ఆఫర్స్ ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఆఫర్లను సద్వినియోగం చేసుకునేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున షోరూం కి తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా షోరూం అధినేత గోలి రాము మాట్లాడారు. తమనెంతగానో ఆదరించే తమ కస్టమర్లని సంతృప్తి పరిచే విధంగా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకుని వచ్చామని తెలిపారు. ప్రతి 15,000 కొనుగోలుపై 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో కేవలం మంగళగిరి హ్యాండ్లూమ్స్ అందించే ఏకైక షోరూం తమదేనని చెప్పారు. అదేవిధంగా ప్యూర్ కంచిపట్టు సారీస్, ధర్మవరం, బెనారస్, ప్రీమియం ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఈ శ్రావణ మాసం నుంచి తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా తమ షోరూం ని వీక్షించి ఆఫర్లను సద్వినియోగం చేసుకుని తమను ఆదరించాలని కోరారు. హాయ్ అండి, నమస్తే అండి. మన విజయవాడలో మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ మంగళగిరి హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ షాప్ ఏదైనా ఉందంటే అది మన బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న మన పూజిత హ్యాండ్లూమ్స్ మాత్రమే. ఎందుకంటే చాలా షాపుల్లో కూడా అన్ని మంగళగిరి మెటీరియల్స్ ఉంటాయి, లేవని కాదు. కాకపోతే ఎక్స్క్లూజివ్గా ఒక షాపు, ఒక షోరూమ్ అనేది విజయవాడలో వెలిసింది అంటే అది ఒక్క పూజిత హ్యాండ్లూమ్స్ మాత్రమే. ఎందుకని ఒక మంగళగిరి ఐటమ్సే పెట్టారంటే మనకి యాక్చువల్గా మంగళగిరిలో ఒక షాప్ ఉంది. మంగళగిరిలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ షాపుల్లో మన షాప్ ఒకటి. అక్కడ ఓన్లీ మంగళగిరి ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో పట్టు శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కానీ, లెహంగా సెట్స్ కానీ అవన్నీ అక్కడ ఉంటాయి. మంగళగిరి వచ్చి ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో, కార్ పార్కింగ్ కానీ, వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నిటికీ మనమే ఒక పరిష్కారం ఆలోచించాలి అనే ఉద్దేశంతో మన సొంత మగ్గాలు కాబట్టి, మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఇక్కడ బెంజ్ సర్కిల్ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మంగళగిరిలో ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేట్ ఇక్కడ మనం ఇవ్వగలుగుతున్నాము. ప్లస్ ఏంటంటే కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏలూరు నుంచి కానీ, హనుమాన్ జంక్షన్ నుంచి కానీ, ఇటు మచిలీపట్నం నుంచి కానీ, ఇటు హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ వాస్తవ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవ్వరు వెళ్ళాలన్నా కానీ మన బెంజ్ సర్కిల్ దాటి వెళ్ళాల్సిందే, ఈ జంక్షన్ నుంచి వెళ్ళాల్సిందే. సో మనమే ఇక్కడికి వచ్చేసామంటే అందరికీ ఒక పాయింట్, ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఓన్ కార్ మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. బయట సర్వీస్ రోడ్లో కూడా ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు. ఓన్ పార్కింగ్ ఫెసిలిటీ ఉన్న షాపు కూడా ఏదైనా ఉంది అంటే విజయవాడలో అది ఒక మన పూజిత హ్యాండ్లూమ్స్ మాత్రమే. అదైతే నేను చాలా గ్యారంటీగా చెప్తాను. మీరు ఎన్నో షాప్స్కి వెళ్ళి ఉంటారు, పార్కింగ్ ఇష్యూస్ ఉంటాయి, బయట పెట్టడం అలా ఉంటాయి. ఇక్కడ ఓన్ పార్కింగ్, సెల్లార్ పార్కింగ్ ఉంది. దగ్గర 15 కార్ల వరకు కూడా పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంది. సరే ఓకే, మనమైతే మన కస్టమర్కి ఏ విధంగా మనం ఏ ఫెసిలిటీస్ ఇచ్చామనేది నేను చెప్పాను. కస్టమర్ ఏ విధంగా ఆదరించారు మరి దాన్ని అనే దాని గురించి ఏంటంటే ఎంత బాగా ఆదరించారంటే మనకి అవుతున్న బిల్స్, మనకు అవుతున్న వాకిన్స్ ఇవే మనకు ఉదాహరణ అనమాట. మనం ఆల్రెడీ ఆషాఢ మాసంలో అప్ టు 55% వరకు అని చెప్పి 25 to 55% వరకు పెట్టాము ఆఫర్. దాన్ని చాలా బాగా ఆదరించారు కస్టమర్స్. నేను వచ్చి ఇక్కడ ఏప్రిల్లో పెట్టాను. లాస్ట్ మంత్ ఆషాఢంలో సేల్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. దానికి నాకు వచ్చిన బిల్సే ఒక ఉదాహరణ. ఇప్పుడు శ్రావణ మాసంలో ఇంకా కస్టమర్స్కి ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్ ఏం చేసామంటే ఎవ్రీ 15,000 పర్చేజ్కి ఒక ప్యూర్ కాయిన్ అయితే ఒకటి పెట్టామన్నమాట. ఇలా ప్యూర్ సిల్వర్ కాయిన్ పెట్టాము. ఇదేంటంటే ప్యూర్ సిల్వర్ కాయిన్, ఇది ప్యూరిటీ ఉంటుందన్నమాట. ఈ సిల్వర్ కాయిన్ మీద ఏంటంటే మార్క్ కూడా ఇక్కడ మీకు ఎంబ్లమ్ కూడా ఉంటుందన్నమాట. 999 సిల్వర్ కాయిన్ ప్యూర్ అనమాట. బులియన్ మార్కెట్లో సిల్వర్ ప్రైజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. P4 పై ఎమ్మెల్యేలతో అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం వ్యాఖ్య. ఆగస్టు 19 నుంచి P4 అమలు చేస్తామని సీఎం వెల్లడి. ఈఓసీ కార్మికులు వారి పిల్లలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ మేడ్ ఆఫ్ స్కిల్ శిక్షణ ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టీకరణ.
శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకత మండలి 90 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు వెల్లడి. రైతులతో కలిసి వరి నాట్లు నాటిన కలెక్టర్ లక్ష్మీష. రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని కలెక్టర్ వెల్లడి. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలని సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని వ్యాఖ్య. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చేయాలని జర్నలిస్టుల నేతలు ర్యాలీ. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి. జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.